గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సిఐఏ ఈవెంట్ ఇప్పటికే గ్రాండ్ సక్సెస్ అయింది. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలన్న టీడీపీ కళ 13 లక్షల కోట్లు తీసుకొచ్చారు. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ కేసీఆర్ చిన్న ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, అనుకున్న దానికంటే టార్గెట్ కంటే ఎక్కువ 13 లక్షల కోట్లు తీసుకొచ్చారు, ఎలా అనిపిస్తుంది? నిజంగా చంద్రబాబు నాయుడు గారి కష్టం, నారా లోకేష్ గారి యొక్క కష్టం, ఈ రెండిట్ల వల్ల సిఏఐ అని సదస్సు అనుకున్న దానికన్నా బ్రహ్మాండమైన రీతిలో 13,68,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది. దీనిలో ముఖ్యంగా ప్రారంభం కాక ముందు రోజులోనే 3,50,000 కోట్ల పెట్టుబడులు శంకుస్థాపన కూడా జరిగింది. మొదటి రోజు 8,50,000 కోట్లు, తర్వాత మొత్తం 13,68,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావటం, సుమారు 16,50,000 ఉద్యోగాలు ఇక్కడ ఉన్న యువతకి రావటం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో పాటు అగ్రగ్రామంగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. దీని వెనక మొత్తం కర్త కర్మ క్రియ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ పారిశ్రామిక రంగంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాలనలో తీసుకెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవాళ మనం చూసాం ఏ విధంగా ఆయన అభివృద్ధి తీసుకెళ్లారో. హైదరాబాద్ చూస్తే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన చేసే కృషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 17 మంత్స్లో 20 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఎంఓయూలు తీసుకొచ్చారు, దీన్ని ఎలా చూస్తారు? 20 లక్షల కోట్ల ఎంఓయూలే కాదు, గ్రౌండింగ్ ఆల్మోస్ట్ వచ్చే సంవత్సరం కల్లా ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అంటే ఏదో ఎంఓయూలు చేశారనే విషయం కాకుండా మొత్తం వచ్చి పరిశ్రమలు మొదలయ్యే విధంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా జరుగుతున్నాయి. నిజంగా ఇంతకన్నా ఆనందం ఏముంటుంది ఆంధ్రప్రదేశ్? మనం చూస్తే అభివృద్ధి ఎప్పుడో హైదరాబాద్ని చూసాం. ఆ హైదరాబాద్ ఏ విధంగా ఉండేదో ఇవాళ హైదరాబాద్ ప్రపంచ పటంలో ముందుందంటే ఆ రోజు జినోమ్ వ్యాలీ కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఇవన్నిటి వల్లే హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంది. అదేవిధంగా ఇవాళ అదే ఎక్స్పీరియన్స్తో ఒక్క ప్రాంతంలోనే అభివృద్ధి కేంద్రీకృతం అవ్వకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించే విధంగా రాయలసీమ, కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర 3 చోట్ల కూడా పారిశ్రామిక అభివృద్ధి జరిగే విధంగా ఇవాళ ప్లానింగ్ జరిగింది. బ్రహ్మాండమైన ప్లానింగ్తో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. 5 ఇయర్స్లో 50 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తానని టీడీపీ వాళ్ళు అంటున్నారు, ఇది సాధ్యమైద్ది అంటారు? సంవత్సరంన్నర కాలంలోనే 20 లక్షల కోట్లు తెచ్చాం. తప్పకుండా నెక్స్ట్ జరిగే సిఐఐ సదస్సు మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇదే డేట్స్లో జరగబోతుంది. దాంట్లో మరింత రెట్లు దీనికన్నా భారీగా వచ్చి పెట్టుబడులు రాబోతున్నాయి. 50 లక్షల కోట్లు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు, తప్పకుండా సాధిస్తాం. వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ వాళ్ళందరినీ, వర్కర్స్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అవమానించారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, దీని గురించి ఏమంటారు? 4 సంవత్సరాలు వారు అధికారంలో ఉన్నారు. ఆ సమయంలోనే ప్రైవేటైజేషన్ జరగబోయింది. ఒక్కరోజు కూడా అడ్డుకోవాలా. 23 మంది ఎంపీలు ఉన్నారు ఆ రోజు. ప్రైవేటైజేషన్ జరుగుతున్నదాన్ని అడ్డుకోవాలా. మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రివైవల్ ప్యాకేజీ కింద 13,000 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొచ్చాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు సహాయం తనకు చేస్తుంది. ఏ రోజు మాట్లాడిన వాళ్ళ గుంటనక్కలన్నీ రోడ్డు మీదకి వచ్చినాయి. ఎందుకంటే ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కార్మికులు మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ రివైవ్ అవ్వటం ఈ యొక్క సైకోలకి అర్థం అవసరం లేదు. కాబట్టి రకరకాల దొంగ ప్రచారాలు చేస్తున్నాయి. మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రివైవల్ ప్యాకేజ్ తెచ్చింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ నరేంద్ర మోడీ గారి సహకారంతో తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ ఒక ప్లాంట్ను రివైవల్ ప్యాకేజ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం మొట్టమొదటిసారి జరిగింది. అంతకుముందు జరిగాయి కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక రివైవల్ ప్యాకేజ్ ఎక్కడ జరగలా. మేమే రివైవల్ ప్యాకేజ్ తీసుకొచ్చాం. అసలు ఏమీ చేయని చేతగాని దద్దమ్మల ఇళ్లల్లో పడుకునే వాళ్ళు వచ్చి మాట్లాడే ఈ సన్నాసులందరూ కూడా ఒక్కళ్ళకు కూడా మీరు మాట్లాడే దొంగ కబుర్లన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీ మాటలు నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. సిఐఏ సబ్మిట్లో ఎక్కువ మంత్రులే ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్ లేరు. మా జగన్ హయాంలో అయితే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు అని చెప్తున్నారు. గురుగారు అమర్ గారు దీని గురించి ఏమంటారు? ఉన్న పరిశ్రమలు వెనక్కి మాత్రం జగన్ హోయం బ్రహ్మాండంగా పనిచేసింది. మనం చూస్తే అమర్ రాజా వెళ్ళిపోయింది, లులు మాల్ వెళ్ళిపోయింది, హీరో హోండా మోటార్స్ వెళ్ళిపోయినాయి. వాటిలన్నింటినీ తీసుకురావడం మా ప్రభుత్వం చేస్తుంది. నిజంగానే కరెక్టే. మీరు పరిశ్రమలను వెళ్ళగొట్టేయడానికి, పారిశ్రామికవేత్తలను బెదిరియటానికి, పారిపోవడానికి మీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కృషి చేశారు. దానికి కాదని అనేది లేదు. అసలు మీకు ఏ రోజన్నా దావోస్ వెళ్ళిన పరిస్థితి ఉందా? ఏ రోజన్నా ఒక సిఐఏ సదస్సులో ఇంత గ్రాండ్గా చేసిన పరిస్థితి ఉందా? అసలు
అదే ఓటకు కబుర్లు, పొద్దున్నే లేచి అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఈ అబద్ధాలు ప్రచారం చేసుకుంటే వాళ్ళకి అవసరం. నిజంగా చూస్తే ఆ రోజు పరిశ్రమలన్నీ పారిపోతే మళ్ళీ కష్టపడి ఆ పరిశ్రమలు తీసుకురావడం, వాళ్ళ సింగపూర్ గవర్నమెంట్ని కూడా మళ్ళీ అమరావతి డెవలప్మెంట్లో భాగం చేయటం. ఆ రోజు చూసాం ఎన్ని ఇబ్బందులు పారిశ్రామికవేత్తలు పెట్టారు. మనం కియా మోటార్స్లోనే చూసాం. అది కూడా ఆఖరికి అక్కడ కూడా బెదిరింపులు, కియా మోటార్స్ బెదిరింపులు, అన్ని పారిశ్రామికవేత్తలను బెదిరించిన పరిస్థితి జగన్ హయాంలో ఉంది. కాబట్టి నిజమే మీరు చెప్పింది. పారిశ్రామికవేత్తల వెంటపడి లంచాల కోసం, డబ్బుల కోసం వాళ్ళు వేధించి పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే పరిస్థితి చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. మొన్న ఉమెన్స్ టీం దగ్గర నుంచి శ్రీచర్ని వచ్చినప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డిది అడ్వర్టైజ్మెంట్లో కూడా ఆయన పోస్టర్ వేయలేదని దాన్ని అవమానంగా తీసుకున్నారని, మీరు సానా సతీష్ గారే మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్గా ఉండి ఆయన పక్కకు జరిపారని రాలేదని వెల్కమ్ చేయడానికి కూడా అంటున్నారు. దీని గురించి ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేది ఒక అటానమస్ బాడీ. వీ వర్క్ అండర్ బీసీసీఐ. బీసీసీఐ మిగతా క్రీడలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ చేతిలో ఉంటాయి, శాప్ చేతిలో ఉంటాయి. మీరు చూస్తే క్రికెట్లో కూడా ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం అధికారాలు కూడా ఉండవు. మనం నిన్న స్పోర్ట్స్ బిల్లో కూడా చూస్తే ఈవెన్ ఆర్టీఐకి కూడా మేము రాం. అంతా అని మేము స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాబట్టి మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ప్రకారం మేము చేయడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రీడామంత్రిగా మేము రాంప్రసాద్ రెడ్డికి మా చాలా అత్యంత సన్నిహితుడు. ప్లస్ రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగానే మన ఏపీఎల్ కూడా ఓపెన్ చేద్దామని అనుకున్నాం. ఆ రోజు ఆయన సమయభారంలో మేము బీసీసీఐ నామ్స్లోనే ఆ అడ్వర్టైజ్మెంట్ వేయటం జరిగింది. మీ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారి మధ్య మీకు ఇష్యూ సాల్వ్ అయిందా? అసలు మీరు డిసిప్లినరీ కమిటీతో ఏం మాట్లాడారు? అసలు అంతా అధిష్టానం చూసుకుంటుంది. డిసిప్లినరీ కమిటీ యొక్క రిపోర్ట్ని అధిష్టానం పరిశీలించి దాని గురించి అధిష్టానం చూసుకునే వ్యవహారాలు అధిష్టానం పరిశీలించి తప్పక మంచి నిర్ణయం తీసుకుంటుంది. సిబిఎన్ గారు దీని గురించి మాట్లాడారు? నేను మాట్లాడలేదు. అధిష్టానం చూసుకుంటుంది. థ్యాంక్ యూ. ఎన్ని ఆరోపణలు వచ్చినా నేను సిబిఎన్ మంచిని, నారా లోకేష్ మంచిని, నేనంటే ఏంటో విజయవాడ ప్రజలకు తెలుసు అంటున్న ఎంపీ కేసినేని చిన్ని. సైనింగ్ ఆఫ్. అథా మొహమ్మద్, RTV విజయవాడ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.